హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం సోయా టొమాటో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు కడిగి నానబెట్టుకుందాం. 2 మీడియం సైజ్ టొమాటోస్, గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇవి ఆప్షనల్. కొంచెం పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి చెక్క, లవంగాలు అండ్ యాలుక్క, షాజీరా, కొత్తిమీర అండ్ పుదీనా, ఆనియన్స్ 2 అండ్ పచ్చిమిర్చి 3. ఇవి సోయా తెలుసు కదా మీకు, మీల్ మేకర్ అంటారు కొన్ని చోట్ల. ఇవి హాట్ వాటర్లో వేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసాను నేను. ఇట్లా పెట్టుకున్నాను. ధనియా పౌడర్, సాల్ట్, కారం, పసుపు అండ్ ఇంకొక 2 టొమాటోస్ నేను ప్యూరీ చేసుకుంటాను. ఇవి ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను. అండ్ ఆయిల్, కొంచెం ఘీ. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మనం ఈ సోయా తీసుకున్నాం కదా, ఇవి ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు, సాల్ట్ అని చెప్పాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెరుగు, మనం తీసుకున్నాం కదా పెరుగు, ఇది యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు కలిపేసుకుందాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకున్నాము. సోయా ఇలా కలిపేసుకొని దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం కర్రీ రెడీ అయిపోయేలోపు దీన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఘీ వేసుకున్నాము. ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత షాజీరా వేసుకుంటున్నాను. షాజీరా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ మారిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వేద్దాం. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయే వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇందులో నేను గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఇవి బాయిల్ చేసినవి కాదు, పచ్చివే. అండ్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర. పుదీనా అండ్ కొత్తిమీర ఈ స్టేజ్లో వేయటం వల్ల మీకు చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వేసుకోండి, కొంచెం మిగతాది తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా 2 టొమాటోస్, అవి వేసుకుందాం. ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా మనం లిడ్ పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను నేను. కొంచెం మగ్గిపోయాయి.
ఇందులో మనం తీసుకున్న టొమాటో ప్యూర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం కారం వేసుకోండి, ఎందుకంటే సోయాలో కూడా ఇందాక మనం కారం యాడ్ చేసాం కదా. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ టొమాటో ప్యూరీలో ఉన్న, నేను బాయిల్ చేయలేదు కదా టొమాటోస్, పచ్చివే ప్యూరీ చేసుకున్నాను కదా, దానిలో ఉన్న రానెస్ అంటే పచ్చిదనం అంతా పోయే వరకు మీరు కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, చూసారా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కర్డ్ అండ్ కారం పసుపు వేసి నానబెట్టుకున్నాం కదా, ఆ సోయా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. సోయాలో ఆల్రెడీ వాటర్ స్క్వీజ్ చేసేసాను, అయినా కొంచెం వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కొంచెం కుక్ చేసుకుందాం. చూసారా బాగా కుక్ అయిపోయింది కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం. నార్మల్ రైస్ అయితే కొంచెం విరగకుండా చూసుకోండి. రైస్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. నేను ఇది రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను కాబట్టి అంత నెసిటీ ఉండదు. నేను డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, అంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అంటే 3 కప్స్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. రైస్ కుక్కర్లో అంత వాటర్ నెసెసిటీ ఉండదు కదా. అండ్ ప్లస్ బాస్మతి తీసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 సాల్ట్ అండ్ కారం స్పైసీనెస్ మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకోండి, ఎందుకంటే నేను సోయాలో సాల్ట్ వేసాను, మళ్ళీ ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసాను. ఇది కుక్కర్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా వాటర్ వేసేసి కుక్కర్ 1 విజిల్, బాస్మతి రైస్ అయితే 1 విజిల్ రానివ్వండి. అదే నార్మల్ రైస్ అయితే 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను, అంటే నేను 3 to 3.5 కప్స్ రైస్ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఇట్లా రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కుక్కర్లోకి ఇట్లా వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకున్నాము. మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్, ఇది నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 3 కప్స్ వేసుకోండి. ఇందులో పైనుంచి కొత్తిమీర అండ్ పుదీనాకు వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మీరు సరిచూసుకొని కావాలంటే వేసుకొని కొత్తిమీర అండ్ పుదీనాకు వేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఇది కుక్ ఎనేబుల్ చేశాను, ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇది కొంచెం స్టీమ్ అవుతుంది, అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. యమ్మీ యమ్మీ సోయా టొమాటో పులావ్. ఫ్రెండ్స్ చూసారు కదా, యమ్మీ సోయా టొమాటో పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని నేను రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. దీంట్లో క్యారెట్, ఆనియన్స్ అండ్ కుకుంబర్ వేసుకున్నాను, కీరా వేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.